హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మన కేంద్ర ప్రభుత్వం మరో కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ను మరింత పెంపొందించడానికి ఇది కీలకంగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా మన ఇండియా ఇప్పుడు చైనా నుంచి రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించిన మ్యాగ్నెట్స్ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటోంది. ఈ మ్యాగ్నెట్స్ ఎందులో కీలకంగా ఉంటాయంటే ఈవీ వెహికల్స్తో పాటు విండ్ టర్బైన్లు, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాలు ఇలాంటి వాటిలో మ్యాగ్నెట్స్ అనేవి చాలా కీలకంగా ఉంటాయి. వీటిని సూపర్ మ్యాగ్నెట్స్ అని చెబుతూ ఉంటారు. అత్యాధునిక టెక్నాలజీలో ఎక్కువగా వీటినే ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇవి ప్రస్తుత ఆధునిక టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి చాలా కీలకమైన మ్యాగ్నెట్స్గా చెబుతూ ఉంటారు. అయితే వీటిని ఎగుమతి చేయడానికి చైనా మనల్ని ఎంతో కాలంగా ఇబ్బందులు పెడుతోంది కాబట్టి మన ఇండియా తాజాగా ఒక కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2030 లోపు చైనాపై మనం డిపెండ్ కాకుండా ఇండిపెండెంట్గా నిలబడి ఉండడానికి ఇది చాలా కీలకంగా ఉపయోగపడనుంది అని ఆర్థిక శాఖ నిపుణులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ పథకం ఏంటి, ఇది రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించిన మ్యాగ్నెట్లను తయారు చేయడానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ ఛానల్ను రీసెంట్గానే స్టార్ట్ చేసాం, మాకు మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే ప్రస్తుతం ప్రపంచంలో సూపర్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు, ఎప్పుడైనా కార్లను మనం బుక్ చేసుకుంటే కొన్ని నెలల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఒక్కొక్క కారుకు సంబంధించి, అంటే దాని మోడల్కు సంబంధించి కొన్ని కార్లు అయితే 6 నెలలు, కొన్ని కార్లు అయితే 9 నెలల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనం ఈరోజు ఒక కారును కనుక బుక్ చేసామంటే దాదాపు 9 నెలల తర్వాత దాని డెలివరీ వస్తుందంటే అది ఎంత లాంగ్ టర్మో అర్థం చేసుకోవచ్చు. సో ఈ విధంగా పెద్ద ఎత్తున డిలే కావడానికి ప్రధాన కారణం సూపర్ మ్యాగ్నెట్సే అని విశ్లేషకులు చెబుతూ ఉంటారు. అంటే ఈ సూపర్ మ్యాగ్నెట్స్ అనేవి ఆధునిక టెక్నాలజీకి సంబంధించి చాలా కీలకంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి ఇప్పుడు మన దేశంతో పాటు ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. చాలామంది పెట్రోల్ వెహికల్స్ కంటే ఈవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అయితే మన ఇండియాలో ఈవీ వాహనాల కొనుగోలు అంటే చాలా ఈజీ అయిన ప్రాసెస్ అస్సలు కాదు. వీటి కోసం చాలా ఏళ్ళుగా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా వీటి ధర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీని అంతటికీ ప్రధాన కారణం సూపర్ మ్యాగ్నెట్స్ అని చెప్పుకోవచ్చు. వీటిని రేర్ ఎర్త్ మినరల్స్ నుంచి తయారు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచంలో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాదే అగ్రస్థానం ఉంది. ఆ దేశంలో ఏకంగా 90% ఆఫ్ రేర్ ఎర్త్ మినరల్స్ను ఉత్పత్తి చేస్తున్నారంటే ఆ దేశానికి ఆధిపత్యం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనా జియో పాలిటిక్స్లో భాగంగా ఇతర దేశాలకు వీటిని ఎగుమతి చేయకుండా అన్ని దేశాలను ఇబ్బంది పెడుతూ వస్తుంది. మన ఇండియాకు కూడా మనకు కావాల్సినంత సప్లై అది చేయడం లేదు, పదే పదే ఇబ్బందులు పెట్టడం. ముందుగా ఆర్డర్లు తీసుకుని సరిగ్గా టైం వచ్చిన తర్వాత ఏదో ఒక కారణం చెప్పి ఉత్పత్తి సామర్థ్యం నిలిచిపోయిందని, లేదంటే గనులు మూతపడ్డాయని, ఇలా రకరకాలైన కారణాలు చెబుతూ వాటిని ఎగుమతి చేయకుండా ఆపేస్తూ వచ్చింది. మన ఇండియాకే కాదు, అమెరికాతో పాటు అన్ని దేశాలకు ఇలాంటి ప్రయత్నమే చేస్తోంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మన ఇండియాలోనే ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. సో ఇందులో భాగంగానే ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే అరుదైన ఎర్త్ ఆక్సైడ్లను మ్యాగ్నెటిక్స్గా తయారు చేస్తారు, లేదంటే అరుదైన లోహాల మిశ్రమాలను ఈ సూపర్ మ్యాగ్నెట్స్గా తయారు చేస్తూ ఉంటారు. సో వీటిని తయారు చేయడం వల్ల చాలా తక్కువ పరిమాణంలోనే ఇవి ఎక్కువ అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. దీనివల్ల తక్కువ స్పేస్తో ఎక్కువ పవర్ను దీంతో సంపాదించవచ్చు కాబట్టి వీటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే మనం చైనాపై డిపెండ్ కావడం వల్ల ఇది చాలా వరకు మనకు లేట్ అవుతూ వస్తుంది. చైనా జస్ట్ మన ఇండియన్ కంపెనీలకు అప్రూవల్ ఇవ్వడానికి ఏకంగా 6 నెలల టైం తీసుకుంది. అది కూడా జస్ట్ 4 కంపెనీలకు మాత్రమే అప్రూవల్ ఇచ్చింది. వాటికి మాత్రమే మేము ఎగుమతి చేస్తాం, మిగిలిన ఏ కంపెనీలకు కూడా మేము ఎగుమతి చేయము అనే విధంగా ఆ దేశం తేల్చి చెప్పింది. సో వీటన్నిటిని బేరీజు వేసుకుంటే మన దేశంలోనే వీటిని ఉత్పత్తి చేసుకుంటే తప్ప మనం వీటిలో స్వయం సమృద్ధి సాధించలేమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగానే మన ఇండియాలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా
కంపెనీలకు ఏకంగా 7,000 కోట్ల రూపాయలతో ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీని ఉపయోగించుకుని ఆయా కంపెనీలు మన ఇండియాలోనే పరిశోధన రంగానికి వీటిని కేటాయించవచ్చు. అంటే ఈ మ్యాగ్నెట్స్ను ఏ విధంగా తయారు చేయాలి, ఏ ఏ మిశ్రమాలను కలిపితే మ్యాగ్నెట్ తయారవుతుంది అనే దానిపై పరిశోధన చేయడంతో పాటుగా ప్లాంట్లను ఏర్పాటు చేయడం, వాటికి సబ్సిడీలు కల్పించడం కోసం ఈ 7,000 కోట్ల రూపాయలను ఆయా కంపెనీలకు అందజేస్తూ ఉంటారు. అంటే కంపెనీలు ఉత్పత్తి చేసే సామర్థ్యం వీటన్నిటిని బేరీజు వేసుకుని వాటికి సరిపడా ధనాన్ని కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తూ ఉంటుంది. సో ఇకపై నుంచి మన దేశంలో ఈ సూపర్ మ్యాగ్నెటిక్స్ తయారు చేసే కంపెనీలు మరిన్ని ముందుకు రానున్నాయి. ముఖ్యంగా టాటా, రిలయన్స్, మహీంద్రా ఇలాంటి ఆటోమొబైల్ ఉత్పత్తులను తయారు చేసే కంపెనీలన్నీ కూడా వీటిని తయారు చేసుకునేందుకు ముందుకు రానున్నాయి. వీటిపై మరింతగా పరిశోధనలు జరపనున్నాయి. తద్వారా 2030 కల్లా అంటే 2030 కల్లా మన ఇండియాలో ఈ సూపర్ మ్యాగ్నెటిక్స్ పూర్తి స్థాయిలో తయారు చేయడానికి కేంద్రం దృష్టి సారించింది. దీనిపై ఇప్పటి నుంచే తయారు చేస్తూ ఉండటం చూస్తూ ఉంటే ఖచ్చితంగా మన ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్బుపై ఎంతగా దృష్టి సారించిందో అర్థం చేసుకోవచ్చు. జస్ట్ ఆటోమొబైల్స్కు మాత్రమే కాదు, మన దేశంలో శాటిలైట్లు ఇలాంటివి తయారు చేయడానికి కూడా ఈ సూపర్ మ్యాగ్నెటిక్స్ చాలా అవసరం. కాబట్టి వీటిని మన దేశంలోనే తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా వీటిని తయారు చేయాలంటే ఈ రేర్ ఎర్త్ మినరల్స్కు సంబంధించిన ముడి ఖనిజాలు కూడా మన దేశానికి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై ఇప్పటికే మోదీ గవర్నమెంట్ అనేక ప్రయత్నాలు చేసింది. చైనా నుంచి అరకొరగా దిగుమతి చేసుకుంటూ ఉండగా ఇప్పుడు ఆఫ్రికా దేశాల్లో కూడా ప్రయత్నాలు చేస్తుంది. అంతేకాకుండా రీసెంట్గా ఆఫ్ఘనిస్తాన్ దేశం కూడా మనకు ఈ రేర్ ఎర్త్ మినరల్స్ను ఎగుమతి చేస్తామని చెప్పేసింది. కాబట్టి ఇలా అన్ని దేశాల నుంచి మనం ఈ ముడి సరుకును సేకరించి మన దేశంలోనే వీటిని తయారు చేసుకునేందుకు ఇకపై నుంచి పావులు కదపనున్నాం. సో మరికొద్దేళ్లలో ఇవి పూర్తిగా మన దేశంలోనే తయారు కానున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే ఖచ్చితంగా చైనా ఇప్పుడు 90% ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి దాని ఆధిపత్యం నుంచి మనం తప్పించుకోవడానికి ఇది చాలా వీలవుతుంది. అంతేకాకుండా ఇందులో మన దేశం సెల్ఫ్ సస్టైన్ కావడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు ఏ దేశం వద్ద మనం చేయి చాపాల్సిన అవసరం లేదు. అండ్ భౌగోళిక రాజకీయాలు వీటిపై ఎటువంటి ప్రభావితం చూపించవు. కాబట్టి అప్పుడు మనకి కావాల్సిన ఉత్పత్తులను సరిగ్గా టైంలోనే ఉత్పత్తి చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. సో ఇవన్నీ చూసుకుంటే ఇది మేక్ ఇన్ ఇండియా నినాదం ఏదైతే ఉందో ఆ నినాదంలో భాగంగా మన దేశం ఇప్పటికే చాలా అభివృద్ధి చెందుతూ వస్తుంది. సెల్ ఫోన్ల తయారీ కానీ, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కానీ అండ్ అనేక ఇతరత్ర సెక్టార్లలో మన దేశం ఇప్పటికే మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ సాధిస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ సూపర్ మ్యాగ్నెటిక్స్ను సైతం మన ఇండియాలోనే తయారు చేసుకుంటే ఖచ్చితంగా ఇది మన దేశ ఉత్పత్తి రంగంలో చాలా కీలకమైన రోల్ ప్లే చేస్తుంది అని ఆర్థిక రంగ నిపుణులు చెబుతూ ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.